హలో అండి, ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఆగస్టు 19న రక్షాబంధన్ జరుపుకోనున్నారు. అదే సమయంలో రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. ఈరోజు ఆకాశంలో బ్లూ మూన్ కనిపించబోతుంది. ఈ బ్లూ మూన్ 3 రోజుల పాటు కొనసాగుతుంది. రక్షాబంధన్ నాడు గ్రహాల సంచారం, శుభయోగాలు ఏర్పడడం వల్ల బ్లూ మూన్ రావడం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. అది ఏ రాశిలో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు దానిని బ్లూ మూన్ అంటారు. ఇది చాలా పెద్దదిగా, దగ్గరగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది 2 రోజుల పాటు కనువిందు చేస్తుంది. 3వ రోజు నుండి చంద్రుడి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. సూపర్ మూన్ 3 నుండి 4 నెలలకొకసారి సంభవిస్తుంది. అయితే బ్లూ మూన్ 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆగస్టు 19 సాయంత్రం 6:56 చంద్రోదయం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రుడు అస్తమిస్తాడు. రాత్రి 11:55 చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. రోజు చంద్రుడు మకరం నుండి కుంభం వరకు తన ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. దీనితో రక్షాబంధన్ రోజున 6 రాసుల వారు బ్లూ మూన్ శుభయోగాలు, గ్రహ కదలికల వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. మేషం, సింహం, ధనస్సు, మకరం, కుంభం, మీనం రాశి వారికి ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.